మీ జనని. సో నేను ఈ రోజు హైదరాబాద్ టు షిరిడి 2 days ప్యాకేజ్ ని ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చేసాను. అయితే ఇందులో ఒక సూపర్ బెనిఫిట్ ఏంటంటే bestbus.in లో ఈ టూర్ ప్యాకేజ్ కనుక హైదరాబాద్ టు షిరిడి 2 days గానీ ఆర్ 3 days గానీ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే మనకి బుక్ చేసుకున్న తర్వాత ఒక PNR నెంబర్ వస్తుంది. ప్యాకేజ్ బుక్ చేసుకునేటప్పుడే మీరు సెలెక్ట్ చేసుకున్న బోర్డింగ్ పాయింట్ దగ్గర ఈవినింగ్ 5 తర్వాత ఈ PNR నెంబర్ కనుక మెట్రో స్టేషన్ లో వెళ్ళి చూపిస్తే మనకి ఏ మెట్రో స్టేషన్ సెలెక్ట్ చేసుకుంటే ఆ మెట్రో స్టేషన్ నుంచి మియాపూర్ వరకు మనకి ఫ్రీ జర్నీ ఉంటుంది. హైదరాబాద్ లో ఏ మెట్రో స్టేషన్ నుంచి అయినా సరే అనమాట ఫ్రీ జర్నీ ఉంటుంది. అది కూడా ఈవినింగ్ 5 తర్వాతే. సో ఇది మంచి బెనిఫిట్ కదా. అయితే నేను వచ్చేసి ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను కాబట్టి నేను ఎర్రగడ్డ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్నా. ఇక్కడ నుంచి నేను పైకి వెళ్ళి అక్కడ PNR నెంబర్ చూపించి నేనైతే మెట్రోలో వెళ్ళి మియాపూర్ లో బస్ ఎక్కుతాను. సో మియాపూర్ లో ఎందుకంటే మియాపూర్ లోనే షిరిడి బస్సు మనకు అవైలబుల్ గా ఉంటుంది కాబట్టి మనకి ఈ ఫెసిలిటీ అయితే ఇచ్చారనమాట. ఈవినింగ్ 5 తర్వాత PNR నెంబర్ కనుక చూపిస్తే మనకి ఫ్రీ జర్నీ ఉంటుంది, కంప్లీట్లీ ఫ్రీ. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి, ఈవినింగ్ 5 తర్వాతే. అయితే ఈ టికెట్ స్టార్టింగ్ జర్నీలో మాత్రమే యూజ్ అవుతుంది, రిటర్న్ జర్నీలో మనకి యూజ్ అవ్వదు. సో మనం ఇక్కడ నుంచి మియాపూర్ వెళ్ళి అక్కడ మన షిరిడి బస్ ఎక్కిద్దాం పదండి. ఇక్కడ లైన్లో నిల్చొని మన టికెట్ చూపిస్తే మనకి PNR నెంబర్ చూసి మనకి టికెట్ ఇస్తారు. సో ఇదే ఆ టికెట్, వెళ్దాం పదండి. సో మనం మెట్రో జర్నీ అయితే అయిపోయింది ఫ్రీగా. నేనైతే మియాపూర్కి వచ్చాను, ఇక్కడే నా బస్సు ఉంది. సో ప్రతిరోజు అంటే మనం హైదరాబాద్ టు షిరిడి వెళ్ళే బస్ అయితే మనకి 620A పిల్లర్ దగ్గర అయితే రోజు ఉంటది అనమాట. ఎవరికైనా తెలియకపోతే 620 పిల్లర్ నెంబర్ చూసుకొని ఇక్కడికి వస్తే మనకి బస్ కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మన జర్నీ స్టార్ట్ అవుతుంది. ఈ బస్ అయితే AC స్లీపర్ బస్. ఇక్కడ నుంచి 7 కి స్టార్ట్ అవుతుంది. మనం మార్నింగ్ 7 కి షిరిడి రీచ్ అవుతాం. అయితే మనం షిరిడి రీచ్ అయిన తర్వాత నైట్ హోటల్లో స్టే ఉంటుంది. హోటల్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయి ఉంటుంది. మార్నింగ్ ఫ్రెష్ అప్ అయ్యి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత కార్ లో మన టూర్ ప్యాకేజ్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. మరి అక్కడి నుంచి ఎక్కడెక్కడికి వెళ్తాం అనేది రేపు చూద్దాం. మరి మన AC స్లీపర్ బస్ ఎలా ఉంది, అందులో ఎమ్యూనిటీస్ ఏంటి అవన్నీ చూద్దాం రండి. బస్ అయితే చాలా కంఫర్టబుల్ గా ఉంది. ఆల్రెడీ నా లగేజ్ అయితే పెట్టేసి వచ్చేసాను. సో మనకి బస్ ఇంటీరియర్ అయితే ఇట్లా ఉంటది, చాలా బాగుంది కదా, వార్మ్ గా. ఆల్రెడీ AC స్టార్ట్ చేశారు. మనం అంటే కొంచెం 7 వరకు మనకి AC స్టార్ట్ చేస్తారు. 7 నుంచి మన బస్ స్టార్ట్ అయిపోతుంది జర్నీ. ఇక్కడైతే మనకి ఒక బెడ్షీట్ అండ్ 2 పిల్లోస్ అయితే మనకి అవైలబుల్ గా ఉన్నాయి. మనకి ఏం ఇబ్బంది లేదు. ఇది అప్పర్, ఇది లోవర్. ఇక్కడ 2 మెంబర్స్ కి అయితే చాలా పెద్దగానే ఉందని చెప్పొచ్చు. నీట్ గా ఉంది మొత్తం. మనకి సపరేట్ గా కర్టన్స్ కూడా ఇచ్చారు. ఇంకా మీకు ఎమర్జెన్సీ ఏమైనా ఉంటే ఇక్కడ SOS అని ఉంది కదా, అక్కడ క్లిక్ చేస్తే మనకి ఎమర్జెన్సీగా హారన్ మోగుతా ఉంటది అనమాట. సో మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. మనకు బస్ లో ఎమ్యూనిటీస్ వచ్చేసి మనం వచ్చిన వెంటనే మనకి ఒక వాటర్ బాటిల్ ఇస్తారు, అలాగే మనకి మంచి కంఫర్టబుల్ బెడ్, అలాగే బెడ్షీట్ అండ్ పిల్లోస్, అలాగే మనం మొబైల్ పెట్టుకోవడానికి హోల్డర్, చార్జర్. నార్మల్ గా USB కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మనం డైరెక్ట్ గా చార్జ్ కూడా పెట్టుకోవచ్చు. అయితే మనకు ప్రతి బెడ్ దగ్గర కంపల్సరీగా ఎమర్జెన్సీ పర్పస్ గా మనకి హ్యామర్ అయితే ఇచ్చారు. సో మనకి ఎటువంటి టెన్షన్ లేదు ఎమర్జెన్సీ టైంలో, అది మనకి బాగా యూజ్ అవుతుంది. సో మన జర్నీ కంఫర్టబుల్ గా AC స్లీపర్ బస్సులో హైదరాబాద్ టు షిరిడి స్టార్ట్ చేసేద్దామా? ఇది నా బెడ్ అన్నమాట. నా జర్నీ ఇక్కడే స్టార్ట్ అవుతుంది. అయితే ఇక్కడ మనం AC ఆఫ్ చేసుకోవచ్చు, ఆన్ చేసుకోవచ్చు. అంటే చలికాలం కాబట్టి ఎక్కువ ఏం పెట్టుకోమనుకోండి, ఎంత కావాలంటే అంత అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ లైట్స్, అన్ని లైట్స్ ఆఫ్ చేసిన తర్వాత మనకి ఒకవేళ మెలకు వస్తే మనం లైట్స్ ఆన్ చేసుకోవచ్చు. బ్లూ కలర్ లైట్ ఉంటుంది, వైట్ కలర్ లైట్ కూడా ఉంది. ఇక్కడ కూడా ఒక AC ఉంది. సో ఇది ఫేస్ కి అన్నమాట. ఇలా కంఫర్ట్ గా ఉంది.
మార్నింగ్ 7 అవుతుంది. మనం 10 minutes లో షిరిడి రీచ్ అయిపోతాం. నేనైతే వెయిట్ చేస్తున్నా ఇప్పుడు షిరిడి వస్తుందా అని. మరి 10 minutes లో రీచ్ అయ్యాక మనం ఎక్కడ దిగుతాం, ఆ హోటల్ ఏంటి, లోపలికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత ఏ ప్యాకేజ్ ని ఎక్స్ప్లోర్ చేయబోతున్నామో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తా, చూద్దాం. సో ఫైనల్ గా నేనైతే షిరిడి రీచ్ అయిపోయాను. అరౌండ్ 7:30. మనం ఆల్రెడీ 7 అట్లా మాట్లాడుకున్నాం కదా, 7:30కి అయితే నేను రీచ్ అయిపోయాను. ఇదే మన బస్, హైదరాబాద్ నుంచి స్టార్ట్ అయిన బస్ ఇదే. సరిగ్గా మనకి మనం సెలెక్ట్ చేసుకున్న హోటల్ ముందే వచ్చి ఆగుతుంది అనమాట. మనకి మళ్ళీ బయటకు వెళ్ళి హోటల్ చూసుకోవాల్సిన అవసరం లేదు. అలాగే ఇక్కడ దిగిన తర్వాత మనం ఫ్రెష్ అప్ అవుతాం. లోపల మనకి ఆల్రెడీ రూమ్ అలాట్ చేసి ఉంటారు. మరి మనం పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి వద్దాం. ఇది రిసెప్షన్. మనం బుక్ చేసుకున్న టికెట్ ని మనం ఇక్కడ చూపించాలి. వాళ్ళు చూపిస్తే ఆటోమేటిక్ గా వాళ్ళకి తెలిసిపోద్ది కాబట్టి మనకు అలాట్ చేసిన రూమ్ కీస్ మనకి ఇస్తారు. ఆ కీస్ తీసుకొని మనం పైకి వెళ్ళి మన రూమ్ లో ఫ్రెష్ అప్ అయి కిందకి వచ్చేద్దాం. మనం బుక్ చేసుకున్న ప్యాకేజ్ లో హోటల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. ఆ హోటల్లో నేనున్న రూమ్ ఎలా ఉందో మీకు చూపిస్తాను, రండి. నా రూమ్ వచ్చేసి 305. సో ఇదే నా రూమ్. చాలా స్పేషియస్ గా ఉంది. అలాగే మనకు ఒక టీవీ కూడా ఇచ్చిండు. ఇది కంప్లీట్లీ నాన్ ఏసీ రూమ్. ఓన్లీ ఫ్యాన్ ఉంటుంది, ఏసీ ఉండదు. మనకు ఒక మిర్రర్, అమ్మాయిలంటే రెడీ కావాలి కదా, సో అందుకని మనకు ఒక మిర్రర్ ఇచ్చారు. మంచిగా ఇక్కడ నుంచి మనకి రోడ్డు కూడా కనిపిస్తుంది. మనకి రూమ్ వెంటిలేషన్ కూడా చాలా బాగుంది. మనకి విండోస్ కూడా ఇచ్చారు. దీని నుంచి మనకి వెంటిలేషన్ చాలా బాగా వస్తుంది. అట్లాగే మనకి ఇక్కడ ఒక టీవీ, దానికి రిమోట్. ఈ టీవీ ఆల్రెడీ పని చేస్తుంది. అది ఇంకా ఆన్ చేయలేదు కాబట్టి అలా నో సిగ్నల్ అని చూపిస్తుంది, కానీ అది పని చేస్తుంది అనమాట. ఫ్యాన్ కూడా వర్కింగ్ లోనే ఉంది. సో కంఫర్టబుల్ గా ఒకవేళ నలుగురున్నా సరే అడ్జస్ట్ అయి పడుకునే బెడ్ అయితే మనకు వస్తుంది. లేదంటే ఇద్దరు ఇక్కడ పడుకొని ఇంకొకరు అక్కడ పడుకోవచ్చు. సో ఇట్లా మన రూమ్ చాలా స్పేషియస్ గా చాలా బాగుంది. అలాగే మనకి ఇక్కడ ఫేస్ వాషింగ్ కి మనకి సింక్ ఇచ్చారు. ఇక్కడ కూడా ఒక మిర్రర్ ఉంది. ఇది కూడా వర్క్ అవుతుంది. సో మనకి ఏం ప్రాబ్లం లేదు. మనకి సపరేట్ గా వాష్రూమ్ కూడా ఉంది. ప్రతి రూమ్ కి వాష్రూమ్ కూడా ఇస్తారు. ఇది వెస్టర్న్ వాష్రూమ్. అలాగే ఇక్కడ కూడా మనకి లోపల ఒక సింక్ ఉంది. అలాగే మనకి వాష్రూమ్ లో మనకి హాట్ వాటర్ అయితే అవైలబుల్ గా ఉంటుంది. సో దాని గురించి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో ఇలా మనకి కంఫర్ట్ గా మంచి రూమ్ అయితే ఉంది. హోటల్ రూమ్, అలాగే హాట్ వాటర్ అండ్ మంచి వెంటిలేషన్, కంఫర్టబుల్ హోటల్ రూమ్ అని చెప్పొచ్చు. సో మీరు కూడా bestbus.in లో ఒకవేళ ప్యాకేజ్ బుక్ చేసుకుంటే ఇలాంటి హోటల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది. నేను ఫ్రెష్ అయ్యి వచ్చిన తర్వాత మనం బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా. ఈ హోటల్కి పక్కనే రెస్టారెంట్ ఉంటుంది. అందులో మనకి ఆంధ్ర ఫుడ్ అయితే దొరుకుతుంది. దోశ, ఇడ్లీ, సాంబార్. సో చాలా బాగుంటుంది ఫుడ్ కూడా. మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. సో తినేసిన తర్వాత మన జర్నీని కార్లో అయితే స్టార్ట్ చేస్తాం. సో మనం ఒకసారి షిరిడి రీచ్ అయిన తర్వాత మన జర్నీ అంతా కార్లోనే ఉంటుంది. ప్యాకేజెస్ ఎక్స్ప్లోర్ చేయడం అంతా మనం కార్లోనే చేస్తాం. మనకు అలాట్ చేసిన ఈ కార్ మన ప్యాకేజ్ లో అయితే ఇంక్లూడ్ అయి ఉంటది అనమాట. మనం ఈ కార్ లోనే ప్రతి ప్లేస్ కి, అంటే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా, ఎన్ని కిలోమీటర్స్ ఉన్నా సరే ఆ డిస్టెన్స్ మనం కార్ లోనే కవర్ చేస్తాం. మళ్ళీ మనం రిటర్న్ జర్నీలో మాత్రమే బస్ ఉంటది అనమాట. సో అప్పటి వరకు మనం కార్ జర్నీలోనే ఉంటాం. సో మనం స్టార్ట్ చేద్దామా మన జర్నీని.
కులమతాలకు అతీతంగా సబ్కా మాలిక్ ఏక్ అనే సందేశంతో ప్రపంచవ్యాప్తంగా కోట్ల మందిని ఆకర్షిస్తున్న పుణ్యక్షేత్రం షిరిడి. ఈ ఆలయం మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం బాబా పాదస్పర్శతో ఒక ఆధ్యాత్మిక రాజధానిగా మారింది. ఇక్కడ మీరు తప్పకుండా చూడాల్సిన ప్లేసెస్ గురించి తెలుసుకుందాం పదండి. మనం ఇప్పుడున్న ఈ ప్రధాన ఆలయాన్ని సమాధి మందిరం అంటారు. నిజానికి ఇది బాబా కోసం కట్టిన గుడి కాదు. నాగ్పూర్ భక్తుడు శ్రీమాన్ గోపాలరావు బూటి దీనిని తన నివాసం కోసం కట్టుకున్నారు. కానీ బాబా 1918లో మహాసమాధి చెందాక ఆయన కోరిక ప్రకారమే ఇక్కడ సమాధి చేశారు. ఇక్కడ బాబా విగ్రహం చూస్తుంటే నిజంగా ఆయన మన వైపే చూస్తున్నారేమో అనే ఫీలింగ్ అయితే వస్తుంది. ఈ విగ్రహాన్ని 1954లో ఒక తెల్లని ఇటాలియన్ పాలరాతితో అయితే చెక్కారంట. షిరిడి వెళ్లిన వారు ద్వారకామాయి దర్శనం చేసుకోకుండా తిరిగి రారు. ఇది బాబా దాదాపు 60 ఏళ్ల పాటు నివసించిన ఒక పాత మసీదు. ఇక్కడ బాబా స్వయంగా వెలిగించిన ధుని నేటికి ఆరకుండా వెలుగుతూనే ఉందంట. ఇక్కడ నుండి వచ్చే విభూదినే ఉది అని అంటారు. అలాగే దీనికి సమీపంలోనే చావడి ఉంటుంది. బాబా ఒకరోజు ద్వారకమాయిలో, మరొక రోజు చావడిలో నిద్రపోయేవారట. ప్రతి గురువారం ఇక్కడ జరిగే పల్లకి సేవ చూడడానికి 2 కళ్ళు మనకు సరిపోవు. ఆలయ ప్రాంగణంలోనే లెండీ బాగ్ అనే అందమైన తోట ఉంటుంది. ఇక్కడ మనకు కనిపిస్తున్న ఈ ఆలయం పక్కనే అది ఉంటుంది. బాబా ఇక్కడ ప్రతిరోజు మొక్కలకు నీళ్లు పోస్తూ గడిపేవారంట. అలాగే గురుస్థాన్ అంటే బాబా మొట్టమొదట కనిపించిన వేప చెట్టు కూడా ఇక్కడే ఉంటుంది. ఈ వేప ఆకులు చేదుగా ఉండవు అని భక్తుల నమ్మకం. షిరిడి అనేది కేవలం ఒక యాత్రా స్థలం మాత్రమే కాదు, అదొక ప్రశాంతతకు నిలయం అని చెప్పొచ్చు. ఇక్కడ బాబాని దర్శించుకున్న తర్వాత చుట్టుపక్కల ఉన్న ఈ చిన్న చిన్న టెంపుల్స్ అన్ని దర్శించుకున్న తర్వాత భక్తులు ఇక్కడ చాలా సేపటి వరకు వాళ్ళు వెళ్లకుండా ఇక్కడ ఈ హాల్లోనే చాలా మంది కూర్చొని చాలా సేపు ధ్యానం చేసి వెళ్తారు. అలాగే ఇక్కడ మనకి లడ్డు ప్రసాదంగా ఇస్తారు. మనకి ఒక చిన్న విభూది ప్యాకెట్ కూడా మనకి ఇస్తారు. మళ్ళీ మనం ఏమైనా కొనుక్కోవాలనుకుంటే మనం లడ్డు వెళ్ళి కౌంటర్లో టికెట్ తీసుకొని మనం కొనుక్కోవచ్చు. అయితే ఇక్కడ మనం చూస్తున్నాం, మనం షిరిడి లోపలికి అంటే ఆలయం దర్శనం చేసుకోవడానికి వెళ్లే ముందే ఇక్కడ ఒక కౌంటర్ ఉంటది. ఇక్కడికి ఫోన్లు అలో చేయరు, లోపలికి అసలు ఆ ద్వారం లోపలికి అస్సలు అలో చేయరు. కాబట్టి ఎంతమంది ఉంటే అన్ని ఫోన్లు ఇక్కడ హ్యాండ్ ఓవర్ చేసి మనకు ఒక టోకెన్ ఇస్తారు. ఆ టోకెన్ తీసుకొని వెళ్ళాలి. అయితే షిరిడి వచ్చిన వారు బాబా ప్రసాదం తీసుకోకుండా అస్సలు వెళ్లరు. ప్రసాదాలయం సమయం అది ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు మనకి తెరిచే ఉంటుంది. ఇక్కడ ఈ ప్రసాదాలయం ఒక అద్భుతం అని చెప్పాలి. ఇది ఆసియాలోనే అతిపెద్ద సోలార్ కిచెన్లలో ఒకటి అంట. ఇక్కడ రోజుకు దాదాపు 40,000 నుండి 1,00,000 మంది భక్తులకు స్వచ్ఛమైన రుచికరమైన భోజనం వడ్డిస్తారు. అయితే ఆలయం టైమింగ్స్ వచ్చేసి ఆలయం తెరిచే సమయం ఉదయం 4 గంటలకు తెరుస్తారు. కాకడ హారతి ఇది ఉదయమే ఉంటుంది. 4:30 గంటల నుంచి 5 గంటల వరకు, 5 నుంచి 5:35 వరకు ఉదయం అభిషేకం ఉంటుంది. మధ్యాహ్న హారతి మధ్యాహ్నం 12 గంటల నుంచి 12:30కి మధ్యాహ్న హారతి ఉంటుంది. ధూప్ హారతి అంటే సాయంత్రం సూర్యాస్తమయం సమయంలో సుమారు 6 గంటల నుంచి 6:30 వరకు మనకి మళ్ళీ హారతి సమయం ఉంటుంది. షేజ్ హారతి అంటే ఇది రాత్రి 10:30 నుంచి 11 మధ్యలో ఈ హారతి ఉంటుంది. ఇంకా ఆలయం మూసివేసే సమయం వచ్చేసి 11 గంటల 15 నిమిషాల తర్వాత ఆలయం పూర్తిగా మూసుంటుంది. ఒకవేళ మీరు వెళ్ళాలనుకుంటే ఈ హారతి సమయాలకు వెళ్లకుండా మిగిలిన టైం ని చూసుకొని మీ అనుకూలతను బట్టి దర్శనం చేసుకోవచ్చు. ఈ ఆలయం షిరిడి మెయిన్ టౌన్ నుండి సుమారు 4.6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. మీరు కారు లేదా ఆటోలో ప్రయాణిస్తే దాదాపు 15 నిమిషాలు చేరుకుంటారు. ఈ ఆలయం షిరిడీకి వెళ్లే దారిలో కంకురి రోడ్డులో ఉంటుంది. బాబా భక్తులు చాలా మంది షిరిడి వెళ్ళేటప్పుడు
సో నేను ఈరోజు ఫస్ట్ ప్లేస్ కి అయితే వచ్చేసాను. మనం నాసిక్ వెళ్లే దారిలోనే మనకి ఒక అద్భుతమైన ప్రదేశం అయితే దర్శనమిస్తుంది. అదే ముక్తిధామ్. ఈ ముక్తిధామ్ ని ఎందుకు నిర్మించారు అంటే మన భారతదేశంలో 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. సో ఒక్కొక్క జ్యోతిర్లింగం ఒక్కొక్క ప్రదేశంలో ఉంటుంది. అలా అందరు భక్తులు ప్రయాణించలేరు కాబట్టి అలా ప్రయాణించడానికి సులువుగా ఉండేటట్టు వీలయ్యేటట్టుగా ఇక్కడే 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని మనకి కల్పిస్తారనమాట. ఇందులో ప్రత్యేకత ఏంటంటే మనం లోపలికి వెళ్ళంగానే మనకి రాముడు, సీత, లక్ష్మణుడు దర్శనమిస్తారు. అంటే ఈ ముక్తిధామ్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే రామాయణం, పురాణాలు, ఈ ఇతిహాసాలు ఇవన్నీ ఖచ్చితంగా నేర్చుకోవాలి, ప్రతి ఒక్కరికి తెలియాలి అనే ఉద్దేశంతో ఈ ముక్తిధామ్ ని నిర్మించడం జరిగింది. అలాగే 12 జ్యోతిర్లింగాలను కూడా ఒకే దగ్గర నిర్మించడం కూడా వీళ్ళ గొప్పతనం. ఈ ముక్తిధామ్ ని 1971లో మన హైదరాబాద్ కి చెందిన ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త దీన్ని నిర్మించడం జరిగింది. ఆయన ఉద్దేశం ఏంటంటే ఇందాక మనం అనుకున్నట్టుగానే ప్రతి ఒక్కరూ 12 జ్యోతిర్లింగాలని అక్కడికి వెళ్లి దర్శించుకోలేకపోతారు కాబట్టి నాసిక్ కి వెళ్లే దారిలోనే ఈ 12 జ్యోతిర్లింగాల దర్శనాన్ని ముక్తిధామ్ రూపంలో మనకి అందిస్తున్నారు. మరి లోపలికి వెళ్ళి మనం అక్కడ ఎలా ఉంటది, లొకేషన్ ఏంటి, నిజంగానే 12 జ్యోతిర్లింగాలు మనకు కనిపిస్తాయా అనేది మనం చూద్దాం. ఆలయ గోడల మీద భగవద్గీతలోని 12 అధ్యాయాలలోని శ్లోకాలను చాలా అందంగా చెక్కారు. వీటిని చదువుతుంటే మనసుకి తెలియని ప్రశాంతత కూడా లభిస్తుంది. ముక్తిధామ్ యొక్క బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే మీరు దేశం నలుమూలలో ఉన్న 12 జ్యోతిర్లింగాలను ఒకే చోట దర్శించుకోవచ్చు. అవును, 12 జ్యోతిర్లింగాల నమూనాలను ఇక్కడ అత్యంత భక్తి శ్రద్ధలతో ప్రతిష్ఠించారు. అంతేకాకుండా మన హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన 4 ధామ్ అంటే బద్రీనాథ్, పూరి, ద్వారకా, రామేశ్వరం ఈ క్షేత్రాల నమూనాలు కూడా ఇక్కడ ఉన్నాయి. అంటే మీరు ఒక్క ముక్తిధామ్ దర్శిస్తే భారతదేశంలోని ప్రధాన పుణ్యక్షేత్రాలన్నింటినీ దర్శించిన పుణ్యం లభిస్తుందని భక్తుల యొక్క నమ్మకం. ఈ ఆలయాన్ని పూర్తిగా రాజస్థాన్ నుండి తెచ్చిన మకరానా వైట్ మార్బుల్తో నిర్మించారు. ఇక్కడ విష్ణుమూర్తి, లక్ష్మీదేవి మరియు దేవతామూర్తుల విగ్రహాలు కూడా అత్యంత తేజోవంతంగా ఉంటాయి. ఇక్కడి ఆర్కిటెక్చర్ అండ్ నీట్నెస్ మిమ్మల్ని ఖచ్చితంగా సర్ప్రైజ్ చేస్తుంది. ముక్తిధామ్ నాసిక్ రోడ్ రైల్వే స్టేషన్కు చాలా దగ్గరలో ఉంటుంది. మీరు నాసిక్ ట్రిప్ ప్లాన్ చేస్తే సాయంత్రం వేళ ఈ ఆలయాన్ని దర్శించుకోండి. ఆ లైటింగ్లో వైట్ మార్బుల్ టెంపుల్ వెలిగిపోతూ కనిపిస్తుంది, అంటే మెరుస్తుందన్నమాట. 12 జ్యోతిర్లింగాలు మనకు దర్శనమిస్తాయి. సోమనాథ్, మల్లికార్జున స్వామి, మహాకాళేశ్వర్, ఓంకారేశ్వర్, వైద్యనాథ్, భీమశంకర్, రామేశ్వరం, నాగేశ్వర్, కాశీ విశ్వనాథ్, త్రయంబకేశ్వర్, కేదార్నాథ్, కృష్ణేశ్వర్. ముక్తిధామ్లో మీరు అడుగు పెట్టగానే సోమనాథ్ నుండి కృష్ణేశ్వర్ వరకు అంటే సోమనాథ్, మల్లికార్జున, మహాకాళేశ్వరం ఇలా 12 జ్యోతిర్లింగాల నమూనాలన్నింటినీ ఒకే చోట దర్శించుకోవచ్చు. దేశం మొత్తం తిరిగిన పుణ్యం ఇక్కడ ఒకే చోట మనకి లభిస్తుంది. మరి ఈ ఆధ్యాత్మిక విశేషం మీకు నచ్చితే ఖచ్చితంగా ఈ ప్లేస్ని విజిట్ చేయండి. అయితే మనం వెళ్తూ వెళ్తూ ఈ నాసిక్ అలాగే రామ్కుండ్, సీతా గుహ ఈ హిస్టరీస్ అన్ని తెలుసుకుందాం పదండి.
మనం నాసిక్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఆటో యూనియన్ అని ఉంటుంది. సో అక్కడ మనకి కావాల్సిన ఆటో మాట్లాడుకొని పర్ పర్సన్ కి ఇంత ఒక 200 లేదంటే 150 ఇలా ఉంటుంది. అక్కడ నుంచి మనం ఆటో తీసుకొని ఈ నాసిక్ లో ఉన్న ఈ 9 ప్లేసెస్ ని మనం కవర్ చేస్తాం అన్నమాట. సో ఇప్పుడు మనం వచ్చింది అక్కడికే. మనం రామాయణం గురించి చెప్పుకున్నప్పుడు రాముడి వనవాసం గురించి ఖచ్చితంగా మాట్లాడుకుంటాం. మరి ఆ వనవాస కాలంలో శ్రీరాముడు అత్యధిక కాలం ఎక్కడ గడిపారో తెలుసా? అదే మహారాష్ట్రలోని నాసిక్లో ఉన్న పంచవటి. 5 పవిత్రమైన మర్రి చెట్లు ఉన్న ప్రాంతం కాబట్టే దీనికి పంచవటి అనే పేరు వచ్చింది. రామాయణంలోని కీలక ఘట్టాలన్నీ ఈ పంచవటి చుట్టూనే తిరుగుతాయి. రాముడు తన పర్ణశాలను ఇక్కడే నిర్మించుకున్నారు. శూర్పణఖ ముక్కు కోయడం, మారీచుడు బంగారు జింక రూపంలో రావడం ఇవన్నీ ఇక్కడే జరిగాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ మీరు తప్పకుండా చూడాల్సింది సీతా గుహ. రావణుడు సీతమ్మను అపహరించడానికి ముందు ఆమె ఇక్కడే శివుడిని పూజించేవారని భక్తుల నమ్మకం. ఈ గుహలోకి వెళ్లడం ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. నాసిక్ పంచవటి అనగానే మనకు వెంటనే గుర్తొచ్చే మరొక ప్లేస్ కాలారాం మందిరం. సాధారణంగా మనం రాముడిని నీలమేఘ శ్యాముడిగా చూస్తాం, కానీ ఇక్కడ శ్రీరామచంద్రుడు పటిష్టమైన నల్లని రాతి విగ్రహంలా దర్శనమిస్తారు. అందుకే ఈ ఆలయానికి కాలారాం అనే పేరు వచ్చింది. 1782లో నిర్మించిన ఈ ఆలయం వెనుక ఉన్న అద్భుతమైన రహస్యాలేంటో మనం లోపలికి వెళ్ళి తెలుసుకుందాం రండి. మనం చూస్తున్నాం కదా, ఈ ఆలయ నిర్మాణ శైలి చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. సర్దార్ గంగారావు ఒధేకర్ నేతృత్వంలో సుమారు 12 ఏళ్ల పాటు ఈ ఆలయ నిర్మాణం జరిగిందంట. అలాగే విశేషం ఏంటంటే ఈ భారీ ఆలయాన్ని నిర్మించడానికి ఎక్కడా సిమెంట్ లేదంటే సున్నం వాడలేదంట. కేవలం నల్లని రాళ్లను ఒకదానికొకటి అమర్చి అత్యంత పటిష్టంగా నిర్మించారు. ఆ కాలంలోనే దీనికోసం 23 లక్షలు ఖర్చు చేశారంట. ఆలయ గర్భాలయంలోకి వెళ్లే ముందు మనం 14 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఇవి రాముడి 14 ఏళ్ల వనవాసానికి ప్రతీకగా చెబుతారు. లోపల గర్భాలయంలో శ్రీరాముడు, సీతమ్మ మరియు లక్ష్మణ స్వామి విగ్రహాలు అత్యంత తేజోవంతంగా కనిపిస్తాయి. కాకపోతే మనకి ఇక్కడ ఎంట్రీ నిరాకరించారు, అంటే కెమెరాలు అవి అలో లేదు. కానీ మేము వెళ్ళి దర్శనం చేసుకొని వస్తాం. ఇంకా ఇక్కడ మరో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఆలయానికి ఎదురుగా ఉండే హనుమంతుని విగ్రహం కూడా రాముడి విగ్రహం ఉన్న ఎత్తులోనే ఉంటుంది. అంటే తన భక్తుడు ఎప్పుడు తన కళ్ళ ముందే తనతో సమానంగా ఉంటాడని రాముడు భావిస్తాడని దీని అర్థం. ఈ ఆలయానికి సామాజికంగా కూడా గొప్ప చరిత్ర ఉంది. 1930లో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితుల ఆలయ ప్రవేశం కోసం ఇక్కడే చారిత్రాత్మక సత్యాగ్రహం నిర్వహించారంట. ఆధ్యాత్మికతతో పాటు సామాజిక విప్లవానికి కూడా ఈ ఆలయం వేదికైంది. మీరెప్పుడైనా నాసిక్ వస్తే ఈ నల్లరాతి అద్భుతాన్ని దర్శించుకోవడం అసలు మర్చిపోకండి. సీతమ్మ అపహరణ జరిగిన ప్రదేశం గురించి చాలా మందికి సందేహాలుంటాయి. రామాయణ గాథ ప్రకారం నాసిక్లోని పంచవటి ఈ ఘట్టానికి ప్రధాన కేంద్రం.
పంచవటిలోని సీత గుహ వద్దే రావణుడు సీతమ్మను అపహరించడాన్ని నమ్మకం. శ్రీరాముడు బంగారు జింక అంటే మారీచుడు వెనక వెళ్ళినప్పుడు లక్ష్మణుడు రక్షణగా ఉంటాడు. కానీ రాముడి గొంతుతో మారీచుడు చేసిన మాయ కేకలు విని సీతమ్మ భయపడి లక్ష్మణుడిని పంపిస్తుంది. వెళ్లే ముందు లక్ష్మణుడు ఈ గుహ చుట్టూ ఒక రక్షణ కవచాన్ని అంటే లక్ష్మణ రేఖని గీస్తాడు. రావణుడు సన్యాసి వేషంలో వచ్చి భిక్షమడిగి సీతమ్మ ఆ రేఖ దాటేలా చేసి అక్కడి నుంచి ఆమెను అపహరించాడు. ఇంకా తపోవనం. సీత గుహకు కొంచెం దూరంలో ఉన్న తపోవనం వద్దే శూర్పణఖ ముక్కు కోయడం జరిగింది. ఇప్పుడు మనం ఉన్నది అదే ప్లేస్లో. ఇక్కడ మనకి కనిపిస్తుంది కదా, సో ఈ బొమ్మలను చూస్తే మనకు అర్థమైపోతుంది శూర్పణఖ ముక్కు ఎందుకు కోసాడు అనే హిస్టరీ మన కళ్ళ ముందు కనిపిస్తున్నట్లుగా మనకు కనిపిస్తుంది. అయితే సీత గుహకు కొంచెం దూరంలోనే ఈ ప్లేస్ మనకు కనిపిస్తుంది. దేనికి ప్రతీకారంగానే రావణుడు సీతమ్మ అపహరణ ప్లాన్ చేశాడు. అందుకే ఈ మొత్తం ఏరియాని, ఇక్కడున్న మొత్తం ఏరియాని, ఈ రెండు ప్లేస్లని కలిపి అపహరణ స్థలిగా భక్తులు భావిస్తారు. నాసిక్ పంచవటి అనగానే మనకు రాముడు, సీత, లక్ష్మణులు గుర్తుకొస్తారు కదా. కానీ వారితో పాటు రామాయణంలో విడదీయలేని పాత్ర హనుమంతుడు. పంచవటి పరిసరాల్లో హనుమంతునికి సంబంధించిన అత్యంత విశిష్టమైన మరియు అరుదైన ఆలయాలు చాలా ఉన్నాయి. అయితే మనం పంచవటిలో సీత గుహకు ఆనుకొనే గుంఫా హనుమాన్ ఆలయం ఉంటుంది. సీతమ్మ వారు ఇక్కడ పూజలు చేస్తున్నప్పుడు హనుమంతుడు ఎవరికీ కనిపించకుండా అదృశ్య రూపంలో ఆమెకు కాపలా కాసాడట. అందుకే ఈ ఆలయంలో హనుమంతుడు చాలా శక్తివంతంగా శాంత స్వరూపంతో కనిపిస్తారు. మీరు పంచవటి వెళ్తే రామచంద్రుని పరమ భక్తుడైన శ్రీ ఆంజనేయుడిని దర్శించుకోవడం అసలు మర్చిపోకండి. ఇక పంచవటి నుండి కొంచెం దూరంలో ఉన్న తపోవనం వద్ద హనుమంతుని భారీ విగ్రహం లేదా ఆలయం కూడా మనకు కనిపిస్తుంది. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసిన సమయంలో ఆ ప్రాంతాన్ని కాపాడడానికి హనుమంతుడు సిద్ధంగా ఉన్నాడని స్థానిక పురాణాలు చెబుతాయి.
ఇంకా సుందర్ నారాయణ్ ఆలయం వద్ద హనుమాన్ టెంపుల్ ఉంటుంది. రామ్కుండ్ సమీపంలో ఉన్న సుందర్ నారాయణ్ ఆలయ ప్రాంగణంలో కూడా హనుమంతుని విగ్రహం ఉంటుంది. పంచవటిలోని ప్రతి అడుగులోనూ హనుమంతుడు రాముడిని అనుసరిస్తూనే ఉంటాడని చెప్పడానికి ఇక్కడ ఉన్న చిన్న చిన్న మందిరాలే సాక్ష్యం. పంచవటిలో మరొక ముఖ్యమైన ప్రదేశం రామ్కుండ్. అయితే త్రేతాయుగంలో శ్రీరాముడు సీతాలక్ష్మణ సమేతంగా వనవాసం చేస్తున్నప్పుడు పంచవటి అంటే నాసిక్లో గడిపారంట. అయితే ఆ సమయంలో రాముడు ప్రతిరోజు స్నానం ఆచరించిన ప్రదేశమే ఈ రామ్కుండ్. అందుకే దీనికి ఆ పేరు వచ్చిందంట. రామ్కుండని అస్థి విలయ తీర్థం అని కూడా పిలుస్తారు. పురాణాల ప్రకారం శ్రీరాముడు తన తండ్రి అయిన దశరథ మహారాజు అస్థులను ఇక్కడే నిమజ్జనం చేశారు. ఇక్కడి నీటిలో ఆత్మకు మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ వంటి ప్రముఖుల ఆస్తులను కూడా ఇక్కడే నిమజ్జనం చేశారంట. భారతదేశంలో కుంభమేళా జరిగే 4 ప్రధాన ప్రదేశాలలో నాసిక్ కూడా ఒకటి. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి జరిగే సింహస్థ కుంభమేళా సమయంలో లక్షలాది మంది సాధువులు, భక్తులు ఈ రామ్కుండ్లోనే పవిత్ర స్నానాలు ఆచరిస్తారంట. అయితే మనకు ప్రస్తుతం కనిపిస్తున్న ఈ రామ్కుండ్ను 1696లో చిత్రరావు కతార్కర్ నిర్మించారు. ఆ తర్వాత పిష్వా మాధవరావు తల్లి గోపికాబాయ్ దీనిని మరింత అభివృద్ధి చేశారు. సో మనము చూస్తున్నాం కదా ఈ నీళ్లు ఎలా ఉన్నాయో, ఇక్కడ నదులు కలిసే ప్లేస్ అన్నమాట. దీనికి దగ్గరలోనే కపాలేశ్వర ఆలయం కూడా ఉంది. ఈ శివాలయంలో నంది ఉండదు. దానికి కూడా ఒక ఆసక్తికరమైన కారణం ఉంది. అలాగే పక్కనే సీతా గుహ, కాలారాం టెంపుల్, అలాగే మనం ఇక్కడ కవర్ చేయబోయే 9 ప్లేసెస్ని కూడా మనం విజిట్ చేయొచ్చు. సో మీరు ఎప్పుడైనా నాసిక్ వెళ్తే ఈ 9 ప్లేస్లని చూడాలనుకుంటే మీరు డైరెక్ట్గా అక్కడికి వచ్చి అక్కడ చాలా ఆటోలు ఉంటాయి. సో ఆటో తీసుకొని మనం ఈ ప్లేసెస్ని కవర్ చేయొచ్చు. అండ్ ఇవన్నీ మన ప్యాకేజ్లో ఇంక్లూడ్ అవ్వవు. సో ఇది ఎవరి ఎక్స్పెన్సెస్ వాళ్ళవి అనమాట, వాళ్ళ ఓన్ ఎక్స్పెన్సెస్. సో ఈరోజు మనం 12 జ్యోతిర్లింగాలలో అత్యంత విశిష్టమైన త్రయంబకేశ్వర్ టెంపుల్ని విజిట్ చేస్తున్నాం. సాధారణంగా ఏ శివాలయంలోనైనా లింగం పానవట్టం పైన ఉంటుంది, కానీ ఇక్కడ శివుడు పాతాళంలో ఉంటారు. అసలు ఇక్కడ శివుడితో పాటు బ్రహ్మ, విష్ణువులు కూడా ఎందుకు కొలువై ఉన్నారు, ఈ పవిత్ర క్షేత్రం వెనుక ఉన్న రహస్యాలేంటో ఈ వీడియోలో మనమైతే చూసేద్దాం పదండి. నేను ఫైనల్ గా త్రయంబకేశ్వర్ అయితే వచ్చేసాను. 12 జ్యోతిర్లింగాలలో ఒకటైన త్రయంబకేశ్వర్ లో ఇప్పుడు నేనున్నాను. ఇక్కడ సహ్యాద్రి పర్వతాల మధ్య గోదావరి నది పుట్టిన చోట అద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. మనం లోపలికి వెళ్ళి ఆ ప్లేస్ ఎలా ఉండబోతుంది, త్రయంబకేశ్వర్ అంటే అర్థం ఏంటి,
హిస్టరీ ఏంటో తెలుసుకుందాం. రండి. ఈ ఆలయ చరిత్ర కొన్ని ఏళ్ల నాటిది. పురాణాల ప్రకారం గౌతమ మహర్షి ఇక్కడ తపస్సు చేశారు. ఆయనపై ఉన్న గోహ్యత పాతకం పోగొట్టుకోవడానికి శివుడిని ప్రార్థించగా పరమేశ్వరుడు తన జటల నుంచి గంగాదేవిని ఇక్కడ విడిచిపెట్టారు. అదే మన గోదావరి నది. గౌతమ మహర్షి కోరిక మేరకు శివుడు ఇక్కడ జ్యోతిర్లింగంగా వెలిశారు. ఇక్కడ ఉన్న లింగం ఒక చిన్న గుంత అంటే హాలోలో ఉంటుంది, గుంతలో ఉంటుంది అనమాట. మనకి లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ కనిపిస్తుంది. ఇందులో బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల రూపంలో 3 చిన్న లింగాలు ఉంటాయి. ఈ 3 లింగాల మధ్య నుంచి నీళ్ళనేవి ఊరుతూనే ఉంటాయంట. అది సాక్షాత్తు గంగా భవాని అని భక్తుల నమ్మకం. ఇక ఈ టెంపుల్ ఆర్కిటెక్చర్ విషయానికి వస్తే, ఇప్పుడు మనం చూస్తున్న ఈ అద్భుతమైన ఆలయాన్ని 18వ శతాబ్దంలో పేష్వా బాలాజీ బాజీరావు నల్లరాతితో నిర్మించారంట. ఆలయం చుట్టూ ఉన్న శిల్పకళ, ఆ నాగర శైలి గోపురం చూస్తుంటే నిజంగా ఆశ్చర్యంగా ఉంటుంది. గుడి ప్రాంగణంలో ఉన్న కుషావార్త కుండ్ చాలా పవిత్రమైనది. ఇక్కడే గోదావరి నది అంతర్వాహినిగా వచ్చి కలుస్తుందని చెప్తారు. ఇంకా చాలా మందికి ఉండే పెద్ద డౌట్ ఏంటంటే షిరిడి లేదా ఎల్లోరా నుంచి ఇక్కడికి ఎలా రావాలని. షిరిడి నుంచి త్రయంబకేశ్వర్ దాదాపు 116 కిలోమీటర్లు. మీరు షిరిడి నుంచి బయలుదేరితే 3 గంటల్లో ఇక్కడికి చేరుకోవచ్చు. ఇంకా ఎల్లోరా నుంచి అంటారా, ఎల్లోరా కేవ్స్ చూశాక రావాలనుకుంటే అది దాదాపు 100 కిలోమీటర్లు. నాసిక్ సిటీ నుంచి అయితే కేవలం 28 కిలోమీటర్లే. సో మీరు ఈ మూడింటిని కలిపి ఒకే ట్రిప్ లో ప్లాన్ చేసుకోవచ్చు. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ టైమింగ్స్. టెంపుల్ మార్నింగ్ 5:30 AM కి ఓపెన్ అవుతుంది. ఇంకా రాత్రి 9 గంటలకి క్లోజ్ అవుతుంది. మీరు జ్యోతిర్లింగాన్ని తాకి మొక్కుకోవాలంటే స్పర్శ దర్శనం అని ఉంటుంది అనమాట. అది మధ్యాహ్నం 2 గంటల వరకే అనుమతిస్తారు. ఆ తర్వాత కేవలం దూరం నుంచి చూసే ముఖ దర్శనం మాత్రమే ఉంటుంది. ఇక్కడ కాలసర్ప దోష్ పూజలు చాలా ఫేమస్ అనమాట. అండ్ గుడి లోపలికి కెమెరాలు, మొబైల్స్ నాట్ అలౌడ్ అనమాట. సో ఇది అనమాట ఈ ఆలయం యొక్క విశిష్టత. జ్యోతిర్లింగ దర్శనం ఇలా జరిగింది. మరి మీరు కూడా ఇక్కడికి రావాలంటే మంచిగా వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళొచ్చు.
సో నా దర్శనం అయితే అయిపోయింది. ఇప్పుడు నేను షిరిడీకి రిటర్న్ అవుతున్నాను. షిరిడీ నుంచి మనకైతే బస్సు ఉంటుంది. ఇక ఇప్పుడు రిటర్న్ జర్నీ స్టార్ట్ చేసే టైం అయితే వచ్చేసింది. ప్రెసెంట్ నేను షిరిడీలో ఉన్నాను. మన ప్యాకేజ్ లో భాగంగా ఇప్పుడు నాకు నైట్ బస్ ఉంటుంది. సో నైట్ బస్ ఎక్కేసి హాయిగా నిద్రపోతే రేపు పొద్దున్నే మనం హైదరాబాద్ లో ల్యాండ్ అయిపోతాం. మనకు సెలెక్ట్ చేసుకున్న డ్రాపింగ్ పాయింట్ లో మనల్ని అయితే దించేస్తారనమాట. సో ఎవరైనా సరే ఈ ప్యాకేజ్ ని బుక్ చేసుకోవాలనుకుంటే bestbus.in కి వెళ్ళి షిరిడీ ప్యాకేజ్ అని టైప్ చేస్తే మనకైతే కనిపిస్తుంది. సో అక్కడ మనం ఎన్ని డేస్ కావాలంటే అన్ని డేస్ మన ట్రిప్ ని బుక్ చేసుకొని హాయిగా మనం షిరిడీ దర్శనం చేసుకొని రావచ్చు. ఈ వ్లాగ్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని టూర్ విశేషాల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి. అందరికీ ఓం సాయిరాం. సీ యూ ఇన్ ద హైదరాబాద్.